నమస్తే, నా పేరు ప్రశాంతి. సి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓటు ఒక వజ్రాయుధం, సద్వినియోగం చేసుకోవాలి. ఎల్ఈడి స్క్రీన్ సంచార వాహనం ప్రారంభించిన కలెక్టర్. జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎంగా రావాలి. 6వ డివిజన్ వైఏపీ నిట్స్ జగన్ కార్యక్రమంలో ఎంపీ వరం. ఓటర్ల జాబితాకు ఆధార్ అనుసంధానం చేయాలి. ఎల్రావేణు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. విద్యార్థులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాలి. ఆటో డ్రైవర్లకు యూనియన్ గౌరవ అధ్యక్షుడు వాసుశెట్టి సూచన. విద్యా వైద్య రంగాలకు జగన్ అత్యధిక ప్రాధాన్యత. గడప గడపకు మన ప్రభుత్వంలో కాలేజీ వనిత. రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం నగరపాలక సంస్థ పరిధిలో స్థానిక వై జంక్షన్ వద్ద స్పెషల్ సమ్మరీ స్వీప్ ఓటరు అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ మాధవిలత, ఎలక్టోరల్ నమోదు అధికారి కె నితీష్ కుమార్, సహాయ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఓటరు నమోదు అవగాహనపై ఎల్ఈడి స్క్రీన్తో ఉన్న ప్రత్యేక వాహనాన్ని, ఉద్యోగుల మోటార్ సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. మాధవిలత మాట్లాడుతూ ఓటు లేని వ్యక్తులు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటరుగా నమోదు కావడంతో పాటు రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాల్సి ఉందన్నారు. రాబోయే సాధారణ ఎన్నికల సందర్భంగా విస్తృత స్థాయిలో స్పెషల్ సమ్మరీ కార్యక్రమం జరుగుతోందని, ప్రతి ఒక్కరూ తమ ఓటును ఉందో లేదో సరిచూసుకుని ఓటరుగా నమోదుకు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 2024 జనవరి 1 నాటికి ఓటరుగా అర్హత కలిగి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలని పిలుపునిచ్చారు. పారదర్శకతతో కూడిన స్వచ్ఛ ఓటర్ జాబితాను సిద్ధం చేసేందుకు స్పెషల్ సమ్మరీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. దినేష్ కుమార్ మాట్లాడుతూ స్పెషల్ సమ్మరీ స్వీప్ కార్యాచరణలో భాగంగా రాజమండ్రి అర్బన్ ప్రాంతంలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఓటరు నమోదుపై అవగాహన కల్పించే విధంగా ఎల్ఈడి స్క్రీన్ వాహనాన్ని జిల్లా కలెక్టర్ వారి చేతుల మీదుగా ప్రారంభించామన్నారు. డిపిఓ జేవి సత్యనారాయణ, అదనపు కమిషనర్ పిఎం సత్యవేణి, జిల్లాధికారులు, కాలేజ్ మున్సిపల్ స్కూల్ విద్యార్థులు, ఆర్ఎంసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జనరల్ ఎలక్షన్స్లో భాగంగా ఇప్పుడు మనకి ఏదైతే స్పెషల్ సమ్మరీ రివిజన్ జరుగుతూ ఉందో ఓటర్ల నమోదు కార్యక్రమం గురించి ప్రతి ఒక్కరు కూడా వారి ఓటు చెక్ చేసుకొని వారి ఓటు ఉందా లేదో చూసుకొని ఓటర్గా నమోదు కావాలని కోరుకుంటున్నాను. 18 సంవత్సరాలు నిండి 1/1/2024 ఎవరికైతే 18 సంవత్సరాల నుండి అర్హత పొందుతారో వారందరూ కూడా ఫామ్ 6లో ఓటర్గా నమోదు చేసుకోవాలి. అదేవిధంగా ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉన్నా కూడా వారిది డెలిషన్స్కి ఫామ్ 7లో అప్లై చేయండి. మీ నివాసము మార్పు అయితే ఇప్పుడు మనకి టౌన్లో ఎక్కువ మారుతూ ఉంటారు కాబట్టి ఇల్లు వారు ఓటు మార్చుకోవడానికి లేదా ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గంకి వెళ్ళడానికి కూడా లేదా వారి అడ్రస్ కానీ వారి పేర్ల మార్పులకు కానీ ఫామ్ 8లో వాళ్ళు అప్లై చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ విధంగా మనకి ఎలక్షన్స్కి మెయిన్ ఇంగ్రీడియంట్ ఒక మంచి హెల్తీగా ఉన్న ఓటర్స్ లిస్ట్. మంచి ఓటర్స్ లిస్ట్ తయారు చేయడానికి పబ్లిక్ మొత్తం కూడా సహకరించి ఓటరుగా నమోదు అయ్యి ఓటు వజ్రాయుధం అంటాము. అంటే ఆ వజ్రాయుధాన్ని ఆయుధంని మనము యూజ్ చేయాలి అని అంటే వాళ్ళు ఓటర్గా ఎన్రోల్ అయింటేనే వారు వజ్రాయుధాన్ని వాళ్ళు యూజ్ చేయగలరు. కాబట్టి ప్రతి ఒక్క అర్హత పొందిన వాళ్ళు ఓటర్గా నమోదు కావాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు మన రాజమండ్రి సిటీ కాన్స్టిట్యున్సీలో భాగంగా స్వీప్ యాక్టివిటీస్ చాలా విపరీతంగా చేస్తూ ఉన్నాము. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన కాన్స్టిట్యున్సీలో సిటీ కాన్స్టిట్యున్సీలో ఎవరైనా ఓటర్గా ఎలిజిబుల్ అయ్యి ఉండి అందరూ కూడా పక్కాగా ఎన్రోల్ అయ్యి ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం చేస్తున్నాము. సో కియాస్కులు ఆల్రెడీ పెట్టాం డిఫరెంట్ ఏరియాస్లో. ఈరోజు గౌరవ కలెక్టర్ గారి చేత మనము ఎల్ఈడి వెహికల్ కూడా అవేర్నెస్ కోసం లాంచ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు మీకు ఉన్నటువంటి ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుతాను. రాష్ట్రాభివృద్ధి ఒక్క జగనన్న వల్లే సాధ్యం. పేదల జీవన విధానంలో మార్పు జగన్తోనే సాధ్యం. అందుకే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఆయనే రావాలి, ఆయన్నే కావాలని ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని వైసీపీ పార్లమెంటు చీఫ్ విప్ ఎంపీ మార్కాని భరత్రాం తెలిపారు. నగరంలోని 6వ డివిజన్ అన్నపూర్ణమ్మపేట పెద్దవీధి రాజమండ్రి నగర నాయి బ్రాహ్మణ రామభవన్ సేవా సంఘం కమ్యూనిటీ హాల్లో వైఏపీ నిట్స్ జగన్ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు.
పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలందరితో ఎంపీ భరత్, రాజమండ్రి అర్బన్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నగర అధ్యక్షుడు అడప శ్రీహరి తదితరులు మమేకమయ్యారు. వారితో కలిసిపోయి అక్కడే ఆహారం తీసుకుని వారి మధ్యనే పడుకున్నారు. ఎంపీ భరత్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన ఈ 4.5 సంవత్సరాలలో పేదల బ్యాంకు ఖాతాల్లో 2.6 కోట్లను నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి జమ చేశారన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 7.5 దశాబ్దాల కాలంలో పేదల సంక్షేమం కోసం ఎంత పెద్ద మొత్తంలో వెచ్చించిన ప్రభుత్వం దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఏ రాష్ట్రంలో లేదన్నారు. ప్రజల సొమ్మును అడ్డంగా దోచుకోవడానికి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ రాజమండ్రి అర్బన్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలబడే డాక్టర్ గూడూరి శ్రీనివాస్ను గెలిపించి సీఎం జగనన్నకు గిఫ్ట్ ఇవ్వాలన్నారు. జీఎస్ఎస్ ఇన్ఛార్జ్ కొత్త విజయరాజ్యలక్ష్మి, ఇన్ఛార్జి బురిడి త్రిమూర్తులు, అజ్జవరపు మరడయ్య, మానే దొరబాబు, పీత రామకృష్ణ, ముత్యాల వీర అప్పారావు, తగరం సురేష్ బాబు, ఉదయ్ రాణా, పాలూరి శ్రీనివాస్, వార్డు కన్వీనర్లు, గృహ సారథులు తదితరులు పాల్గొన్నారు. 6వ వార్డులో వార్డ్ ఇన్ఛార్జ్ బురిడి త్రిమూర్తులు మరి నేతృత్వంలో జగనన్న ఏ రకంగా అయితే మాకు ప్రోగ్రామ్ డిజైన్ చేశారో అక్షరాల అదే ప్రోగ్రామ్ని జెరాక్స్ కాపీ కిందన ఏర్పాటు చేసిన బురిడి త్రిమూర్తులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు జగనన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు కావాలనంటే ఇవాళ 2,60,000 కోట్ల రూపాయలు ప్రజలకి నేరుగా వారి ఖాతాల్లో ఒక బటన్ నొక్కుతూ ఉంటే బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వెళ్తూ ఉంటాయి. మరి ఇది ఒక కొత్త వరవడి అది. ఎందుకంటే దీనికి ఎంతో పెద్ద మనసు ఉంటే కానీ ఈ కార్యక్రమాలు జరగవు. మీరు ఏ కుటుంబాన్ని తలుపు కొట్టండి, కనీస పక్షాన ఇళ్ల స్థలం కాకుండా 4-5 లక్షల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వచ్చినాయి. ఇట్లా ఏ ప్రభుత్వాలు చేశారని వాళ్ళు అడుగుతూ ఉన్నాం. ఎక్కడ కూడా చేసిన సందర్భాలు లేవు. భారతదేశ చరిత్ర కాదు, ప్రపంచ చరిత్రలో కూడా ఎక్కడ కూడా లేదు. ఇలా కోట్ల మంది ప్రజలకు వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేయడం అని అంటే సామాన్యమైన విషయం కాదు. క్యాలెండర్ ఇస్తూ ఉన్నాం, ఈ పలానా క్యాలెండర్లో పలానా నెలలో ఈ పథకం వస్తూ ఉంది, మీకు ఈ డబ్బు వస్తూ ఉందని. అదేవిధంగా వైద్యాన్ని కూడా ప్రజల డోర్ స్టెప్స్ తీసుకెళ్ళి జగనన్న ఆరోగ్య సురక్ష అనే పథకం ద్వారా కామన్ డిసీజెస్, షుగరు, బీపీ, రక్తహీనతని వాళ్ళ ఇంటి వద్దే టెస్ట్ చేసి తగిన వైద్యం అందిస్తున్నారు. సో ఈ 4 అంశాలు సంక్షేమం, అభివృద్ధి, విద్యా, వైద్యం ఈ 4 అంశాలని ప్రాధాన్యతగా తీసుకుని ఈ పరిపాలన సాగిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇంత పెద్ద సంక్షేమం ఎప్పుడు కూడా జరగలేదు, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. ఈ మనీ అంతా కూడా గత ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇచ్చారు, ఈ తేడా గమనించమని ప్రజలందరినీ అడుగుతున్నాం. గతంలో ఈ మనీ అంతా కూడా ఎక్కడికి వెళ్ళింది? ఓ 4-5 ఒకే చేరింది. ఆ పేపర్ ఉన్న వాళ్ళకి, మీడియా వ్యక్తులకి 4-5 మాత్రమే ఈ డబ్బంతా అందేది. ఇప్పుడు ప్రజల కోసం ప్రజలందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు అందిస్తున్నాయి. ప్రజలంతా కూడా చైతన్యవంతులు, గమనించాలి ఈ తేడాని. గతానికి ఇప్పటికి ఈ డబ్బుని ఏం చేశారు? అప్పుడు ఆంధ్రప్రదేశ్ జగన్ ఎందుకు కావాలనే కార్యక్రమం ఉంది సార్. నేను మా సచివాలయంలో ఈ మీటింగ్ పెట్టుకొని ఫ్లాగ్ హాస్టింగ్ అయిన తర్వాత పార్టీది వార్డులోనే ఈ ఏరియాలో నాయ బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ ఉంది, అందులోనే నైట్ బస్ చేద్దాం సార్ అంటే ఓకే త్రిమూర్తులు కానీ అని చెప్పేసి ఆయన నన్ను భరోసాతో ముందుకు చేశారు. ఈ కార్యక్రమాన్ని నేను ఒక డిజైనింగ్ చేస్తే రాజమండ్రిలో ఫస్ట్ మనమే చేయాలి, తర్వాత ఇదే కాన్సెప్ట్ని మన రాష్ట్రం అంతా కూడా అర్బన్ ఏరియాలో కూడా జరిగితే బాగుంటుందనే ఆలోచనతో నేను ఈ కార్యక్రమం చేశాను. ఇక్కడికి విచ్చేసినట్టు అందరికీ కూడా నమస్కారాలు. నేటి సమాజంలో కొన్ని పాలక పార్టీలు, ప్రతిపక్ష పార్టీల సానుభూతి పరుల ఓట్లను కుట్రపూరితంగా దొడ్డిదారిన తొలగించి ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రా వేణుగోపాలరాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు అన్ని ధృవీకరణలకు ఆధార్ను తప్పనిసరి చేసిన ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యంలో అతి కీలకమైన ఎన్నికల నిర్వహణలో ఆధార్ను ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు. స్థానిక వైజంక్షన్లో ఉన్న ఆనం రోటరీ హాల్లో ఎర్రా వేణుగోపాలరాయుడు ఆధ్వర్యంలో ఓటు విలువ నమోదు అంశంపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆయనతో పాటు ఆర్ట్స్ కళాశాల అధ్యాపకుడు డాక్టర్ బిఎన్ రెడ్డి, ఎస్కేవిటి కళాశాల ప్రిన్సిపల్ పిఏ రాజబాబు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, పలువురు పార్టీ నాయకులు, సీనియర్ పాత్రికేయులు
ఉపాధ్యాయులు విఎస్ఎన్ కృష్ణకుమార్ ప్రసంగించారు. గన్ని మాట్లాడుతూ దేశంలో మహిళలు, పురుషులకు రాజ్యాంగం ఓటు హక్కు కల్పించిందని, ముఖ్యంగా నేటి యువత భావితరాలకు దిక్సూచిగా ఉండాలని, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేది ఓటు హక్కు వినియోగం మాత్రమేనన్న విషయాన్ని గ్రహించాలన్నారు. వేణు మాట్లాడుతూ ఓటర్ల జాబితాకు ఆధార్ను అనుసంధానం చేస్తే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యం పరిడవిల్లాలన్నా, రాజ్యాంగం వర్ధిల్లాలన్నా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఎన్నికల నిర్వహణలో పాలు పంచుకోవాలని సూచించారు. రిసోర్స్ పర్సన్ సుబ్రహ్మణ్యం, టీడీపీ నాయకులు వాసిరెడ్డి రాంబాబు, మరుకుర్తి కుమార్ యాదవ్, కాశీ నవీన్, రాజపల్లి ప్రసాద్, మాటూరి రంగారావు, ఉప్పులూరి జానకి రామయ్య, గాడి శ్రీను, పిన్నింటి రవిశంకర్, ఉగ్గిన శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమాజంలో ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలోని ఓటు నమోదు, ఓటు యొక్క విలువ ఆవశ్యకతను తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగుల్ని ఆలంబనంగా చేసుకుని అనేక అక్రమాలకు తెరతీస్తూ ఉంది ఈ ప్రభుత్వం, ఈ వ్యవస్థ. ఈ రోజున ఒకే ఇంట్లో ఒకే డోర్ నెంబర్ మీద 100-150 ఓట్లు నమోదు కావటం, వారి యొక్క వివరాలు సరిగా లేకపోవటం, అదేవిధంగా చాలా చోట్ల డూప్లికేషన్ ఆఫ్ ఓట్లు కూడా ఉండటం, మరి కొంతమంది ఓట్లు నిర్దాక్షిణ్యంగా ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఓట్లను తొలగించి వేయటం కూడా జరుగుతోంది. ప్రత్యేకించి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వర్గానికి సంబంధించిన ఓట్లు కూడా తొలగించి వేయబడతా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లోని మరి ఎవరైతే యువత ఉన్నారో ఈ రాష్ట్రంలోని 18 సంవత్సరాలు, కొత్తగా 18 సంవత్సరాలు నిండి ఓటు నమోదు చేసుకోవడానికి అర్హత ఉన్నటువంటి యూత్ అందరికీ కూడా ఒక అవగాహన సదస్సు పెట్టాలనేటువంటి ఆలోచనతో ఈవేళ ఈ ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే, ఈ ప్రజాస్వామ్యం మరి కొనసాగాలంటే, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి అంటే ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా యూత్కి ఓటు హక్కు యొక్క గొప్పతనాన్ని, ఓటు నమోదు యొక్క విలువని కూడా తెలియజేయాల్సిన అవసరం అని చెప్పి ఈరోజు రాజమహేంద్ర నగరంలోని మరి ఆనంద్ రోటరీ హాల్లో ప్రత్యేకించి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో అనేక మంది ప్రొఫెసర్సు, సీనియర్ పాత్రికేయ మిత్రుల్ని, అదేవిధంగా ట్రైన్డ్ రిసోర్స్ పర్సన్స్ని కూడా పిలిచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం. ఖచ్చితంగా ఈవేళ ఈ రాష్ట్రంలో అనేక అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. చాలా చోట్ల డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ జరుగుతూ ఉన్నాయి. ఆటో డ్రైవర్లు తమ కుటుంబాలతో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థులు, ప్రయాణికులు, వారి కుటుంబాలను కూడా దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని ది రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర్రావు సూచించారు. విశాఖపట్నంలో ఆటోను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న స్కూల్ విద్యార్థులకు తీవ్రంగా గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఈ ఘటన నుంచి డ్రైవర్లు చాలా గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉందన్నారు. రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక గోదావరి రైల్వే స్టేషన్ ఆటో స్టాండ్ వద్ద శుక్రవారం ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రమాదంలో ఆటో డ్రైవర్ది తప్పు అని సీసీటీవీ ఫుటేజీల ద్వారా నిర్ధారణ జరిగిందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆటోలు నడుపుతున్న డ్రైవర్లందరూ పాటించాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు తెలిపారు. స్కూల్, కాలేజ్ పిల్లల్ని తీసుకుని వెళుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టుకుని వాహనం నడపవద్దని హితవు పలికారు. జరగరాని ప్రమాదం జరిగితే పిల్లల తల్లిదండ్రులు అనుభవించే మానసిక క్షోభకు ఆటో డ్రైవర్లు కారణం కాకూడదనే ఉద్దేశంతో ముందుగానే తగిన జాగ్రత్తలు సూచిస్తున్నామన్నారు. ఇప్పటికే రవాణా శాఖ, పోలీస్ అధికారులు ఈ విషయంపై ఆటో డ్రైవర్లకు సదస్సులు నిర్వహించాలని సూచనలు ఇస్తున్నారన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అందరికీ రక్షణ కలుగుతుందన్న విషయాన్ని గ్రహించాలన్నారు. పలు స్టాండ్ల ప్రతినిధులు కుంపా శ్రీనివాస్, ధనరాజు, రాజు, జోగా శ్రీనివాస్, రవి, కాకరపర్తి వెంకటరమణ, దేవుడు దాస్, వివిధ ఆటో స్టాండ్ల యూనియన్ అధ్యక్షులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఇటీవల ఒక 3 days బ్యాక్ విశాఖపట్నంలో జరిగినటువంటి ఒక ప్రమాదం, స్కూలు పిల్లల ఆటో లారీని ఢీకొట్టినటువంటి వైనంలో ఆ సబ్జెక్టులో మొత్తం 6 తీవ్రమైనటువంటి గాయాలు తగిలినాయి. ఇది లారీ డ్రైవర్ తప్పని గబగబా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి ఆటో డ్రైవర్లు అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కలిసి గబగబా లారీ డ్రైవర్ని పట్టుకున్నారు, క్లీనర్ని పట్టుకున్నారు, పోలీసులకు అప్పచెప్పారు. కానీ సీసీ ఫుటేజ్ తీసిన తర్వాత ఆటోదే తప్పు అని నిర్ధారించడం జరిగింది. దాని యొక్క ఫొటోస్ని కూడా వివిధ పత్రికల్లో కూడా వచ్చినాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల యొక్క తండ్రులు అరణ్య రోదన, ఆ తలకి కాళ్ళు చేతులు ఇరిగిపోయి చాలా బీభత్సమైనటువంటి వాతావరణం అక్కడ ఏర్పడింది. ఈ అన్నిటికీ ప్రధాన కారణం ఓవర్లోడ్. వాళ్ళ సమాచారం అందినా ఏం చేసినా కూడా మనం ఈ ఆటో డ్రైవర్లు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్ని మనం తీసుకోకపోతే, మనల్ని నమ్ముకుని మన ఆటోల్లో ప్రయాణించేటువంటి విద్యార్థులు కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు
ఎంత మానసిక క్షోభకి గురవుతారో. జరగరాంది జరగలేదు కాబట్టి ఇవాళ తీవ్రమైన గాయాలే కాబట్టి బయటపడినట్టే లెక్క. కానీ 100% మనం చేయాల్సింది మనం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొవ్వూరు నియోజకవర్గంలోని చాగల్లులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత నిర్వహించారు. 164వ రోజు కార్యక్రమంలో భాగంగా చాగల్లు సచివాలయం 4 పరిధిలో ఆమె ఇంటింటికి పర్యటించారు. చాగల్లు మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. అక్కడ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న జగనన్న గోరుముద్ద, అమ్మఒడి, విద్యా కానుక కార్యక్రమాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫ్యామిలీ ఫిజిషియన్ విధానాన్ని పరిశీలించారు. వైద్యం అందుకుంటున్న రోగుల వైద్య పరిస్థితిపై ఆరా తీశారు. అలాగే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4.5 పాలనలో అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. స్థానికుల నుంచి వచ్చిన మౌలిక వసతుల కల్పన, రోడ్లు, డ్రైన్ల సమస్యలపై సంబంధిత అధికారులను పిలిచి ఆదేశాలు జారీ చేశారు. ఇంటింటికి వెళ్లి జగనన్న ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను కుటుంబ సభ్యులకు వివరించారు. వారు పొందిన లబ్ధి వివరాలతో కూడిన సీఎం పంపిన బుక్లెట్లను అందజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా అర్హత ఉండి ఏ సంక్షేమం పథకం అందకపోయినా తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల వద్దకు వెళుతుంటే జగనన్న పాలన గురించి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. రాజమహేంద్రవరం నుంచి సీతానగరం వెళుతున్న 2 ద్విచక్ర వాహనాలు ఒకదాని వెనుక ఒకటి ఢీకొట్టడంతో ఒక ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న దంపతులకు గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఎమ్మెల్యే జకంపూడి రాజా తన సొంత వాహనంలో ఆసుపత్రికి పంపారు. బొబ్బిలంక గ్రామానికి చెందిన కమిడి సత్యనారాయణ, కమిడి లక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. వెనుక నుండి వాహనం ఢీకొన్న వ్యక్తి ఊటా సత్యనారాయణ తీవ్ర గాయాలయ్యి రోడ్డు మీద వైద్య సాయం కోసం నిరీక్షిస్తున్నారు. అదే సమయంలో రాజమహేంద్రవరం నుండి సీతానగరం వైపుగా వెళుతున్న రాజానగరం ఎమ్మెల్యే జకంపూడి రాజా రోడ్డుపైన జరిగిన ప్రమాద సంఘటన దృశ్యాలను చూసి చలించిపోయారు. వెంటనే తన కారు ఆపి కిందికి దిగి ప్రమాద సంఘటన వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గురైన ముగ్గురిని హుటాహుటిన తన సొంత వాహనంలో గన్ మ్యాన్ ఇచ్చి రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని డాక్టర్లకు సూచించారు. అత్యవసర సమయంలో తన వాహనంలో బాధితులను ఆసుపత్రికి తరలించి అండగా నిలిచిన జకంపూడి రాజా వ్యవహరించిన తీరును పలువురు ప్రశంసిస్తున్నారు. జిల్లాలో సమర్థవంతంగా పనిచేసిన అధికారిగా ఆర్డీఓ మల్లిబాబు అందరి మన్ననలు పొందారని జిల్లా కలెక్టర్ కె మాధవీలత అన్నారు. జిల్లా కలెక్టరేట్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి డిప్యూటీ చీఫ్ ఎలక్షన్ అధికారిగా బదిలీపై వెళ్తున్న మల్లిబాబును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో పనిచేసిన మల్లిబాబు జిల్లాలో సమర్థవంతంగా పనిచేసిన అధికారిగా అందరి మన్ననలను పొందడం గర్వకారణమన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఒక బాధ్యతాయుతమైన పదవికి ఎంపిక చేయడం మల్లిబాబు సమర్థతకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ఉండే 250 పైగా డిప్యూటీ కలెక్టర్లలో 5గురిలో ఒకరిగా మల్లిబాబు ఒకరిగా ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ పేర్కొన్నారు. మల్లిబాబు మాట్లాడుతూ ఈ జిల్లాతో 30 ఏళ్ల అనుబంధం ఉందని, వివిధ హోదాల్లో పనిచేయడం జరిగిందని, తనకు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. సహాయ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్, డిఆర్ఓ జి నరసింహులు, రాజమహేంద్రవరం, కొవ్వూరు ఆర్టీఓలు ఏ చైత్రవర్షిణి, కృష్ణనాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సరళా వందనం, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ఎం భానుప్రకాష్, ఇతర జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది మల్లిబాబు సేవలను అభినందించారు. ఓవరాల్ గా చెప్పాలంటే యు ఆర్ ఎ వెరీ వర్సటైల్ ఆఫీసర్. ఈజ్ రియల్లీ ఎ వర్సటైల్ ఆఫీసర్. ఒక బహుముఖ, అది తెలుగులో ఎలా చెప్పాలి, బహుముఖ ప్రజ్ఞాశాలి ఆఫీసర్. ఆయన చాలా బాగా చేస్తారు. ఇందాక చేసి చెప్పారు ఏమని అంటే కింగ్ ఈస్ రిలీవ్డ్. నాతో కూడా అన్నారు మల్లిబాబు, మేడం మీరు నా వర్క్తో హ్యాపీ కాదా అని. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు 1 years కలిసి ఉన్నా కూడా ఒక ఫ్యామిలీలో అందరి ఇళ్లలో చేస్తూ ఉంటారు. అంటే ఒక కుటుంబంలో ఒక 4 ఉంటే వారి మధ్యలోనే ఒక్కొక్క విషయానికి ఇద్దరికి డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. బట్ స్టిల్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు 4 కలిసి ఉంటారు. ఎందుకంటే దట్ ఈస్ ద ఫ్యామిలీ బాండింగ్. కేంద్ర కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో స్టేడియం వద్ద ఉన్న ఏఐటీయూసీ కార్యాలయంలో నవంబర్ 27, 28 మహాపడావు పేరుతో విజయవాడలో జరిగే కార్మిక కర్షక మహాధర్నా బుక్లెట్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
అనంతరం జరిగిన కార్మిక రైతు సంఘాల సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం సుందరబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజులోవా, ఏఐటియుసి జిల్లా కన్వీనర్ కె రాంబాబు, ఐఎఫ్టియు జిల్లా నాయకులు కె జోజి, చీకట్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మోడీ పరిపాలనలో 80 కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి నెట్టబడ్డారన్నారు. మరోపక్క కార్పొరేట్ కంపెనీలకు 16 లక్షల కోట్ల రుణమాఫీపై పల్లెత్తు మాట్లాడకుండా దేశ ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు. దేశంలో ప్రతి 20 నిమిషాలకు వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పుల పాలైన రైతు ఆత్మహత్య జరుగుతుందన్నారు. రైతాంగ పంటలకు ఉత్పత్తి ఖర్చులకు 50% కలిపి గిట్టుబాటు ధర చట్టం వేస్తేనే రైతాంగాన్ని సంక్షోభం నుంచి కాపాడగలమన్నారు. దేశవ్యాప్తంగా నిత్యావసరాలు ధరలు ఆకాశాన్ని చేరుకుంటూ ఉంటే ప్రజలు ఎలా బతకాలని ప్రశ్నించారు. తక్షణం నిత్యావసరాలు జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ఎస్ మూర్తి, ఏఐటియుసి, సిఐటియు నాయకులు వి కొండలరావు, సోమేశ్వరరావు పాల్గొన్నారు. రేపు 27-28 తేదీల్లో విజయవాడలో జింకాన మైదానంలో జరగబోయే నిరసన కార్యక్రమానికి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కార్మిక సంఘాలు, కర్షకులు, ప్రజా సంఘాల కార్మికులు అందరూ, ట్రేడ్ యూనియన్ నాయకులు అందరూ దాంట్లో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పి కోరుతా ఉన్నాం. దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల్లో కూడా మహాపడావ్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 27-28 తేదీల్లో విజయవాడలో జింకానా గ్రౌండ్లో పెద్ద ఎత్తున కార్మికులు, కర్షకులు కలిసి వీళ్ళ మహాపడావ్ మహాధర్నాన్ని నిర్వహించబోతున్నారు. విజయవాడలో జరుగుతున్నటువంటి రైతాంగ మహాధర్నాన్ని జయప్రదం చేయాలని ప్రజానికైనా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాస్వామ్యం పేరుతో నియంతృత్వాన్ని అమలు చేస్తూ దేశాన్ని మొత్తం దివాళా తీసే దిశగా మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎత్తుగడల్ని ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. కార్పొరేట్లకు ఉడుగం చేస్తూ ఈ దేశంలో భూమి, గాలి, నీరు మొత్తాన్ని కార్పొరేట్లకే దారత్వం చేస్తున్నటువంటి మోడీ నియంతృత్వ విధానాల్ని ప్రజలందరూ కూడా నిరసించాలి. నిరసించకపోతే నేరస్తులుగా మనం మిగులుతాం. అందుకనే ఈరోజు ప్రజలంతా కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం వచ్చింది. ప్రజాస్వామ్యాన్ని, మన ప్రాణాంతరంలో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవాలి. మన హక్కులను మనం పోరాటం సాధించుకోవాలని విజయవాడలో జరిగినటువంటి ధర్నాన్ని జయప్రదం చేయాలని ప్రజలు కోరుతా ఉన్నాం. విశ్వశాంతి, లోక కళ్యాణం, ధర్మ పరిరక్షణకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కి విశ్వజనని పరిపూర్ణానుగ్రహానికి రాజ్యాధికార ప్రాప్తి, అఖండ భక్తి జ్ఞానాలతో రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి బొత్తుల బలరామకృష్ణ, సతీమణి బొత్తుల వెంకటలక్ష్మి రాజశ్యామల మహాయాగాన్ని నిర్వహిస్తున్నారు. గాదరాడ ఓం శివశక్తి పీఠంలో జరుగుతున్న శ్రీ శతకుండాత్మక మహారుద్ర శత సహస్ర మహాచండీ సహిత శ్రీ రాజశ్యామల మహాయాగం శుక్రవారం నాటికి 3వ రోజుకు చేరుకుంది. బొత్తుల బలరామకృష్ణ దంపతుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాయాగంతో ఓం శివశక్తి పీఠంలో ఆధ్యాత్మికత సౌరభావాలు వెల్లివిరుస్తున్నాయి. ఎటు చూసినా ఋత్విక్కుల వేద మంత్రాలు, మేళతాళాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి శ్రీ రక్షాంగ హోమం, గోపూజ, దేవతా ప్రార్థన, బ్రహ్మ ప్రార్థన, సప్తమాతృక, నవదుర్గ సహిత అష్టవింశత్యుద్ధం, శ్రీ గ్రామశాంతి, శ్రీ అంకురార్పణ, రక్షాబంధనం, ఆశీర్వచనం తదితర విశిష్ట హోమాలు, పూజలు నిర్వహించడం జరుగుతోంది. రాజశ్యామల యాగశాలను జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జనసేన టీడీపీ జేఏసీ సభ్యురాలు, విజయనగరం అసెంబ్లీ ఇన్ఛార్జి పాలవలస యశస్వి సందర్శించారు. యాగశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి ఈ యాగం తిలకించడం నా అదృష్టం అంటూ కొనియాడారు. ఇంతటి భారీ కార్యక్రమాన్ని తలపెట్టిన బొత్తుల బలరామకృష్ణ దంపతులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. నిన్న మార్నింగ్ నుంచి మహాసుదర్శన హోమం, అది సుదర్శనుడు ఎలాంటి కష్టాలైనా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి శత్రు బాధలున్నా, ఎలాంటి అనారోగ్యాలున్నా వాటన్నిటి నుండి రక్షించమని సుదర్శన హోమం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఉపద్రవాల నుంచి విముక్తి చెందడానికి ధన్వంతరి అనే స్వామికి ప్రత్యేకంగా కూడా ధన్వంతరి హోమం చేయడం జరిగింది. ధన్వంతరి హోమం ద్వారా ఆరోగ్యం అందరికీ సిద్ధించాలని కోరుకుంటూ ధన్వంతరి హోమం చేయడం జరిగింది. అదేవిధంగా భైరవ హోమం, భైరవు నుంచి చాలా బాధలు ఉంటాయి, భైరవ యాతన అనే విధంగా ఉంటాయి. ఆ యాతన అన్నిటి నుండి రక్షించడానికి, వివాహం కాని వాళ్ళకి వివాహం అవ్వడానికి, సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడానికే భైరవుడే కారణం అంటారు. అందువల్ల భైరవుడికి నిన్న భైరవ హోమం చేయడం కూడా జరిగింది. ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం ఏంటంటే, శనివారం ఒకేసారి 108 గుండాలతో ఆ యొక్క సర్వ దేవతల సమూహాన్ని అక్కడ
ప్రతిష్ఠించి అదేవిధంగా మాకు కలశాలన్నీ పెట్టి అక్కడ కలశాలు అన్ని దేవతలను ఆహ్వానించి 108 గుండాలతో ఒకేసారి హోమం జరుగుద్ది. 300 మంది ఋత్వికులు శనివారం, ఆదివారం, సోమవారం ఉంటారు. విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతి రైతన్నను ప్రతి అడుగులో చేయి పట్టుకుని నడిపించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యవసాయాన్ని పండగగా జగనన్న ప్రభుత్వం మార్చిందని రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. చాగల్లు మండలం మీనానగరంలో చాగల్లు సచివాలయం 5కు సంబంధించిన నూతన రైతు భరోసా కేంద్రాన్ని హోంమంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో మీనానగరంలో 21.8 లక్షల వ్యయంతో నూతన ఆర్బీకే నిర్మించారు. ముందుగా ఆర్బీకే ప్రాంగణంలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వనిత మాట్లాడుతూ పగటిపూటే రైతన్నలకు 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నది జగనన్న ప్రభుత్వం మాత్రమే అన్నారు. అలాగే గతంలో ఎన్నడూ జరిగిన విధంగా ఇవాళ ప్రతి గ్రామంలో ఆర్బీకేలు కనిపిస్తున్నాయని, ఈ క్రాప్ ద్వారా ప్రతి ఎకరాను నమోదు చేస్తున్నామన్నారు. గతంలో లేని విధంగా ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్ ముగిసే మునిపే పంట నష్టపరిహారం జగనన్న ప్రభుత్వం అందిస్తుందన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేసిన ప్రభుత్వం తనదేనని హోంమంత్రి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కె ప్రత్యూష కుమారి రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. బాలికలకు గర్భధారణ, పూర్వ గర్భస్థపిండ లింగ నిర్ధారణ ప్రక్రియ నిషేధ చట్టం 1994, బాలల న్యాయం చట్టం 2015, లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ చట్టం 2012 తదితర చట్టాలపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ప్రత్యూష కుమారి ఇతర అధికారులు అవగాహన కల్పించారు. ఎవరైనా స్త్రీని అసభ్యకర పదజాలం ఉపయోగించినా లేదా శబ్దం చేసినా, సైగ చేసినా, ఆమెకు అభ్యంతరకరమైన వస్తువును చూపించినా ఐపీసీ సెక్షన్ 509 కింద కేసు నమోదవుతుందన్నారు. ఒక స్త్రీని ఆమె నిరాకరించినా వెంబడి ఐపీసీ సెక్షన్ 354D ప్రకారం నేరమని వివరించారు. బాలబాలికలు వారి పట్ల జరిగే అన్యాయాలకు మౌనంగా ఉండరాదని పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. అనంతరం భోజనశాలను సందర్శించి ఆహార నాణ్యతను పరిశీలించారు. ప్రధానోపాధ్యాయురాలు ఏ వాణికుమారి, ధవళేశ్వర ఎస్ఐ ఎం కేశవరావు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మేరీ, పారాలీగల్ వాలంటీర్లు పిబి ప్రశాంతి, ఈ రాధాకుమారి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓటు ఒక వజ్రాయుధం, సద్వినియోగం చేసుకోవాలి. ఎల్ఈడి స్క్రీన్ సంచార వాహనం ప్రారంభించిన కలెక్టర్. జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎంగా రావాలి. 6వ డివిజన్ వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో ఎంపీ వరం. ఓటర్ల జాబితాకు ఆధార్ అనుసంధానం చేయాలి. ఎల్రావేణు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. విద్యార్థులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాలి. ఆటో డ్రైవర్లకు యూనియన్ గౌరవ అధ్యక్షుడు వాసుశెట్టి సూచన. విద్యా వైద్య రంగాలకు జగన్ అత్యధిక ప్రాధాన్యత. గడప గడపకు మన ప్రభుత్వంలో తానేటి వనిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.